వర్తమానంగా ఒక మంచి చక్కని టైటిల్, ఒక మంచి వాక్యాన్ని దైవజనులు ప్రేరేపించబడి మన మధ్యలో ఉంచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని 19వ వచనాన్ని ఈ 3 దినాలకు కావలసినటువంటి వర్తమానంగా వారు అంశంగా అక్కడ వారు ప్రకటించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు 2 చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ పేతురు గారు రాసినటువంటి పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక. నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న రోజుల్లో క్రైస్తవులకు భయంకరమైన శ్రమలు కలిగాయి. వారి మీద నూనె పోసి వారిని అగ్నితో కాల్చి దాని చుట్టూ నాట్యమాడుతుంటే సింహాసనంలో కూర్చొని ఆనందిస్తున్న పరిస్థితులు, ఎంతో భయంకరమైన హింసలకు గురైపోతున్న ఆ సమయంలో యెరూషలేములో ఉన్న సంఘం చెల్లాచెదురై చిన్నాసియా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులను బలపరుస్తూ పేతురు గారు ఈ ఉత్తరం రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమల గురించి ప్రత్యేకంగా వారిని బలపరుస్తూ, శ్రమల గురించి వారిని బలపరుస్తూ విశ్వాసములో స్థిరంగా ఉండాలి అని, వారు దేవుని కొరకు ఒక జ్యోతిలాగా ప్రకాశించాలని, దేవుని కొరకు విశ్వాసముతో స్థిరంగా ఉండాలని, ఈ శ్రమలు ఎన్నదగినవి కావని, ఈ శ్రమలలో ఆనందిస్తూ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి, నిరీక్షణ కలిగిన వారుగా వారు అనే ఉద్దేశముతో ఈ ఉత్తరం రాశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పుస్తకం బైబిల్లో 60వ పుస్తకంగా మనం చూడొచ్చు. దీంట్లో 5 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. 105 వచనాలు ఉన్నాయి. దీనిలో మనం ముఖ్యంగా నేర్చుకోవలసిన కొన్ని సంగతులు ఏమిటంటే, 4 ప్రశ్నలు వేశాడు. 3 ప్రవచనాత్మకమైన ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఇంకా 10 ప్రవచనాలు నెరవేరాలి అని ఈ యొక్క 5 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. 92 వచనాలు చరిత్రాత్మకమైనటువంటి వచనాలుగా రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విషయం ఏంటంటే, హింసించబడుతున్న, శ్రమ పొందుతున్న వీరితో ఆ బాధలలో, కష్టాలలో ధైర్యపరుస్తూ విశ్వాసంలో మీరు స్థిరంగా ఉండాలి అని వారిని ఉత్సాహపరుస్తూ రాసినటువంటి పత్రిక ఈ పేతురు గారు రాసిన మొదటి పత్రిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, రండి దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో వార్త చెప్తున్నాడు. మీరు రక్షించబడ్డారు. మీరు ఏ విధంగా రక్షించబడ్డారు, ఎందుకు రక్షించబడ్డారు, దేని కొరకు రక్షించబడ్డారు అని అంటే 18వ వచనంలో, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టేటట్లుగా వెండి బంగారం అనే క్షేమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషం నిష్కలంకం గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారని మీరు ఎరుగుదురు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనల్ని రక్షించాలనుకున్నాడంటే, వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టేటట్లుగా, ఆ ప్రవర్తన విడిచిపెట్టాలని దేవుడు మిమ్మల్ని రక్షించాడు. మీ పాపముల నుండి మిమ్మల్ని విమోచించడానికి వెండి సరిపోలేదట, బంగారం సరిపోలేదట, ఈ లోకములో ఉన్న వజ్ర వైడూర్యాలు సరిపోలేదు.
ఏ రక్తము కూడా ఏ మనిషి పాపాన్ని తీసివేయలేకపోయింది. ఇందాకలా మనం లేవియా కాండం 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఎన్నో అధ్యాయం అండి, 16వ అధ్యాయంలో చూసినప్పుడు ఏమండి, ఒక పొట్టేలు విడిచిపెట్టబడతా ఉంది, ఒకటేమో బలైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే దాని బదులు మరణించింది. ఈరోజు ఏమండి, యేసు క్రీస్తు అనే ఆ పరిశుద్ధుడైనటువంటి మహా గొప్ప దేవుడు మనందరి కొరకు తన రక్తమంతా కార్చి బలియాగంగా తన రక్తాన్ని మన కొరకు చిందించడం వల్ల మనము నరకము నుండి తప్పించబడ్డాము. చప్పలు కొట్టిన గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, అందుకే అక్కడ ఏమని రాస్తుందంటే, మీరు వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టేటట్లుగా లోకము నుండి సపరేట్ చేయటానికి, పరలోక రాజ్యానికి అర్హులుగా మార్చడానికి, మిమ్మల్ని పవిత్రం చేయటానికి ఆయన ఎలాంటి రక్తము కార్చాడంటే నిష్కలంకమును నిర్దోషమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు విమోచించబడ్డారు గనుక ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. యేసయ్య మీ కొరకు బాధపడ్డారు, మిమ్మల్ని విమోచించాలని మీ కొరకు ఎంతో శ్రమలు పొందారు, భయంకరమైన శ్రమలు పొందారు. ఆ శ్రమలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు కలుగుతున్నటువంటి ఈ శ్రమలను చూసి మాకేదో జరుగుతుందని మీరు ఏ మాత్రము కూడా సిగ్గుపడవద్దు. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవిస్తుందని ఆశ్చర్యపడవద్దు. మీరు క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నారని గ్రహించండి. చప్పలు కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారులారా, మనమట క్రీస్తు శ్రమలలో పాలివారమైనందుకు ధన్యులము. మీరు సంతోషించండి, సిగ్గుపడే పరిస్థితి కాదు ఇది. నేను క్రీస్తు శ్రమలలో పాలి భాగస్తున్నయ్యాను, ఆయన శ్రమలలో ఆయనకు వారసున్నైపోయాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 4వ అధ్యాయం ఎన్నో వచ్చినవంటే ఏమండి, చదువు తల్లి. ఎవడైనాను క్రైస్తవుడనైనందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక పేరును బట్టే దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం క్రీస్తు శ్రమలలో పాలి భాగస్థులమైనందుకు మనము ఎంతో సంతోషపడాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకని ఆయన ఉదాహరణ ఏమని చెప్పాడంటే, మీ విశ్వాసము బంగారము కంటే విలువైనది. ఆమేనండి గట్టిగా. ఏమండి, నశించిపోయే సువర్ణమట అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతుంది. దేనికంటే బంగారము కంటే అమూల్యమైనది మీ విశ్వాసం. గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమండి, బంగారాన్ని ఎంత గాల్చాలో అంత గాలిస్తేనే దానికి విలువ పెరుగుతుంది. దేవుడు కూడా మనలను ఎంతవరకే శ్రమలు అనుమతిస్తే అంతవరకే అనుమతిస్తాడు. నీ విశ్వాసం బలపడటానికి వచ్చాయి ఈ కష్టాలు, మీ విశ్వాసాన్ని ఇంకా పెంచడానికి వచ్చాయి, మిమ్మల్ని మహిమపరచడానికి వచ్చాయి, మీకు మెప్పు ఘనత కలగటానికి శ్రమలు వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, రండి, దేవుని వాక్యాన్ని ఒక 2-3 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాల్లో దేవుని వాక్య భాగాన్ని ముగించబోతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. ఆమేనండి గట్టిగా.
కొంచెము కాలము మీరు శ్రమ పడిన తర్వాత ఆయనే మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు, పూర్ణులుగా చేయబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా కొట్టండి. దేవునికి స్తోత్రం. ఆ రోజు వారితో చెప్పిన మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శ్రమలలో ఉన్నావా? యేసయ్యను నమ్మినందుకు వెలివేశారా? హింసిస్తున్నారా? దూరంగా నెట్టేశారా? అవమానిస్తున్నారా? హేళన చేస్తున్నారా? భయపడి మాకు. ఈ శ్రమలు కొంచెం కాలమే. ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలు ఎంతకాలం అండి? బంగారం నిప్పుల్లో వేస్తే ఎన్ని గంటలు ఉంచుతారు? గంటల తరబడి ఉంచుతారా? అలా ఉంచితే అది పూర్తిగా నాశనం అయిపోద్ది. నేను చెప్తున్నాను, ప్రభుపేట ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు ఎంతగా శ్రమలు పడుతున్నావో దేవుడు నిన్ను స్థిరపరచడానికి శ్రమలు అనుమతించాడు. పూర్ణులుగా చేయటానికే, నీ విశ్వాసాన్ని దృఢపరచడానికే ఈ శ్రమలు దేవుడు అనుమతించాడు. కొంచెం కాలమే శ్రమలు. ఆ తర్వాత దేవుడు మనలను స్థిరపరచబోతున్నాడు, పూర్ణులుగా మార్చబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. 2 విషయాలు చెప్పేసి నేను ముగిచేస్తాను. శ్రమల ద్వారా ఈ భూలోకములో మనలను స్థిరపరచడమే కాదు, మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఈ శ్రమల ద్వారా కలిగే మహిమ, ఘనత స్థిరంగా మన కోసం పరలోకంలో దేవుడు దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 విషయాలు చెప్పేసి నేను ముగిచేస్తాను. పేతురు ఈ పత్రిక రాయటానికి గల ఉద్దేశం ఏంటంటే, శ్రమలలో ఉన్నటువంటి వారి జీవితాన్ని విశ్వాసంలో స్థిరపరచడానికి. ఈరోజు ఏ ఏ శ్రమల్లో ఉన్నావో, ఏ ఏ నిందల్లో ఉన్నావో, ఏ ఏ అవమానాల్లో ఉన్నావో, ఏ ఏ హేళనలో ఉన్నావో, దేవుడు నిన్ను బలపరచడానికి, విశ్వాసంలో స్థిరపరచడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే ఈ శ్రమలు అనుమతించాడు అని ప్రభుపేట నీకు తెలియచేయటానికి దేవుడు అంత దూరం నుంచి దేవుడు నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, కొంచెం కాలమే శ్రమలు వస్తాయట. ఆ తర్వాత దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడటండి? పూర్ణులుగా చేయబోతున్నాడు, స్థిరపరచబోతున్నాడు, ఇంకా బలపరచబోతున్నాడు. దేని ద్వారా? శ్రమల ద్వారా. గట్టిగా చప్పలు కొట్టండి. శ్రమల ద్వారా పరిపూర్ణం కాబోతున్నాం, స్థిరపడబోతున్నాం, బలపడబోతున్నాం. కొంచెం కాలమే. దేవునికి స్తోత్రం. రండి, ఒక 2-3 వచ్చిన భాగాలు చూపించి నేను వాక్యాన్ని ముగిచేస్తాను. బైబిల్లో యోసేపు అని ఆయన ఉన్నాడు. యాకోబుకి 12 మంది సంతానం అయితే, ఏమండి, 11వ వాడిగా దేవుడు యోసేపుని అతనికి ఇచ్చాడు. యోసేపు జీవితం 17 సంవత్సరాల వయసులో కష్టాలు ప్రారంభమయ్యాయి. 30వ సంవత్సరం వచ్చేసరికి శ్రమలు కాస్త ఆనందంగా దేవుడు మార్చేశాడు. ఎన్ని సంవత్సరాలు పడ్డాడు కష్టాలు? ఏమండి, మీకు లెక్కలొచ్చా? 17 సంవత్సరాల వయసులో కష్టాలు ప్రారంభమైతే 30 సంవత్సరాలు వచ్చేసరికి ప్రధానమంత్రి అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. మీరు బైబిల్లో మీరు లెక్కేసుకుంటే ఆదికాండం 37:2 వచనములో అతని వయస్సు 17 సంవత్సరాలు. ఆదికాండం 41:46లో చూడండి ఒక్కసారి. ఆదికాండం ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలబడినప్పుడు అతని వయస్సు 30 సంవత్సరాలు. అంటే 13 సంవత్సరాలు ఎన్ని రకాల బాధలు పడాలో, ఎన్ని రకాల కష్టాలు పడ్డాలో ఆ 13 సంవత్సరాలలోనే పడిపోయాడు. విషయం ఏంటంటే, కష్టాలు పడ్డది 13 సంవత్సరాలే, రాజుగా ఏలింది 80 సంవత్సరాలు. కొట్టండి చప్పట్లో, కొట్టొచ్చు గట్టిగా. అసలు ఎవరు సచ్చు దెబ్బలు కొట్టొద్దు, గట్టిగా కొట్టాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. చూడండి, ఆది కాండము 50 అధ్యాయం 22. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరాలు, గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. కష్టాలు ఎన్ని సంవత్సరాలు, ఏలిన సంవత్సరాలు ఎన్ని చెప్పండి అమ్మా. 80 సంవత్సరాలు. ఏది ఎక్కువ? కొంచెం కాలమే శ్రమలు. తదనంతరం 80 సంవత్సరాలు తిరుగులేని రాజుగా, తిరుగులేని ప్రధానమంత్రిగా, ఐగుప్తు దేశాన్ని ఏలికగా 80 సంవత్సరాలు ఏలటానికి దేవుడు సహాయం చేశాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. అందుకనే బైబిల్లో మీరు చూస్తే ఆది కాండం 50వ అధ్యాయము 12వ వచనములో అతని కుమారులు తన విషయమై అక్కడ ఏమని రాసి ఉంటుందంటే అమ్మా, యోసేపట ఏమండి తన పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఎఫ్రాయిము మనిషి అనే పేర్లు పెట్టాడు కదా. ఎఫ్రాయిము అనే పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఇంతకాలం నాకున్న బాధలన్నీ మర్చిపోయేటట్టుగా చేశాడు. కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంటే శ్రమలు అనుమతించడమే కాదు, ఆ శ్రమలు కొంతకాలమే ఉంటాయి. ఆ తర్వాత దేవుడు మనలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచబోతున్నాడు. యోసేపుని తన జీవితంలో 13 సంవత్సరాలే కష్టాలు వెంటాడాయి, శ్రమలు 13 సంవత్సరాలే. కానీ తన జీవితంలో 80 సంవత్సరాలు పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచిన దేవుడిగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు జీవితానికి వస్తే ఏమండి, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయములో 1వ వచనం. బాగా వినండి ప్రియులారా. దావీదు కొంచెం కాలమే తరమబడ్డాడు. మీరు బాగా వినండి నా మాట, శ్రద్ధగా ఆలకించండి. దావీదు కొంచెం కాలమే సౌలు చేతిలో తరంబడ్డాడు. ఇంకో మాట చెప్పనా, కొంచెం కాలమే నిందలు వేయబడ్డాడు, కొంచెం కాలమే తృణీకరించబడ్డాడు, కొంచెము కాలమే తన జీవితంలో శ్రమలు అనుమతించబడ్డాయి. ఆ శ్రమలలో ఆయన చేస్తున్నది ఏంటో తెలుసా? ప్రార్థన చేశాడట. కొట్టుగట్టిగా ఏం చేశాడంటమ్మా? యాకోబు గారు అంటాడుగా, సంతోషంగా ఉంటే ఏం చేయాలంట? ప్రార్థన కాదు, పాటలు పాడాల. నెక్స్ట్ ఉంది పాటల పోటీ. మీరు బాగా ఆనందంగా పాడండి, ఎంతో బహుమతి. మరి దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన. దావీదు చేసింది ఏంటి? ప్రార్థన. 18వ కీర్తన చూడండి ప్రియులారా, 16వ వచనం. దేవుడట ఆయన ప్రార్థన చేస్తే ఏమండి, 18వ కీర్తన ఒక మాట చెప్తా వినండి అమ్మా. 18వ కీర్తన ఎన్ని వచ్చినవంటే, కాదు తల్లి, ఒక్క నిమిషం, జస్ట్ వెయిట్. ఆరో వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకున్నాను, నా దేవునికి ప్రార్థన చేశాను, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు, నా మొర్ర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన చేసింది ఏంటి? ప్రార్థన. మరి దేవుడు ఏం చేశాడు? 17వ వచనం, 16 సారీ. ఉన్నత స్థలములో నుండి దేవుడట చెయ్యి చాపి దావీదు చెయ్యి పట్టుకొని పైకి లేపాడట. చప్పలు కొట్టండి గట్టిగా. ఏం చేశాడటమ్మా?
శ్రమలలో నిన్ను వదిలిపెట్టడు, శ్రమలలో అడుగంటి పోనివాడు, శ్రమలలో నిన్ను కృంగుబాటు తనంతో నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోడు. నువ్వు ప్రార్థన చేసినట్లయితే నా దేవుడు ఉన్నత స్థలములో నుంచి నా చెయ్యి పట్టుకొని దేవుడు ఏం చేశాడట దావీదుని, దేవునికి స్తోత్రం కలుగునుగాక, పైకి లేపి ఏం చేశాడమ్మా, బలవంతులగు ఏమండి మహాజలరాశులను తీసాను, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలుష్ఠులై ఉండగా వారి వశములో నుండి ఆయన నన్ను రక్షించాడు. 19వ వచనం, విశాలమైన స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చాను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఈ శ్రమలన్నిటిలో నశించిపోకుండా. చప్పలు కొట్టండి గట్టిగా. తన జీవితంలో శ్రమలు కొంచెం కాలమే, ఇంట్లో వాళ్ళు కొంచెం కాలమే తృణీకరించారు, తరమబడ్డాడు కొంతకాలమే, అవమానాలు పొందాడు కొంతకాలమే, హింసించబడ్డాడు కొంతకాలమే. కానీ తన జీవితంలో దేవుడు తన ప్రార్థన ఆలకించిన ఆ క్షణములో దేవుడు అతన్ని 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించాడు. గట్టిగా అలలు చెప్పండి ఒకసారి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 12 గోత్రాలను ఏలే శక్తిని దేవుడిచ్చాడు. మీకు తెలుసా, దావీదు జీవితంలో ఓటమి లేదు, ఓటమి లేని వీరుడు దావీదు. తన జీవితంలో కొంతకాలమే శ్రమలు. మనం నేర్చుకున్నాం ఏంటి? కొంచెం కాలమే శ్రమలు, ఆ మీదట దేవుడు మనలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దావీదు జీవితంలో దేవుడు అన్నాడు, నీ సింహాసనం తరతరాలు ఉంటుంది. కట్టలు గట్టిగా కొట్టండి, సపట్లో కొట్టట్లా. హల్లెలూయా. తరతరాలు. యేసయ్యను ఏమని పిలిచారంటే, దావీదు కుమారుడా. ఒకప్పుడు దావీదుకి దేవుడు తండ్రిగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఏమండి ప్రజలు ఏమని పిలిచారట? ఒక మనిషి దేవుడు ఎంతగా ఇచ్చించాడంటే తండ్రి స్థానంలో దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మలను స్థిరపరిచి పూర్ణులుగా చేసి బలపరుచును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థన. మనం చేయాల్సింది ఏంటి? ఈ శ్రమలలో దేవుడు నాకు తోడే ఉంటాడు, ఈ శ్రమల నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు. శ్రమలు కొంతకాలమే, ఆ తదుపరి దేవుడు నన్ను బలపరిచి స్థిరపరిచి పూర్ణులుగా చేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలలో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు గాని అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలమే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొంచెం కాలమే, కొంచెం కాలమే. మీకు ఇంకోటి చెప్పనా? భూలోకంలో మనం పడుతున్న ప్రతి శ్రమను దేవుడు బలపరిచి ఆ విశ్వాసంలో స్థిరపరిచి మనల్ని పూర్ణులుగా చేయటంతో పాటు స్థిరపరిచి బలపరిచాడు అనే మాట ఉంది చూసారా? అది ఈ లోకం మట్టిగే కాదటండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. చాలామంది అనుకుంటారు, ఎక్కడి వరకే అనుకుంటారు. మీకు ఇంకో మాట చెప్పనా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 36వ వచనం. మరి కొంతమంది తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించారు. రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. ఏమండి? శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుతూ
అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగాల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనదే. ఎంతో మంది దేవుని కోసం చంపబడ్డారు. విడుదల చేస్తామంటే ఒప్పుకోలా, మమ్మల్ని చంపేసేయండి అన్నారు. దేవుని కోసం చంపబట్టడానికి తమ దేహాలను వదిలిపెట్టారు, రంపాలతో కోసారట. మన భారతదేశానికి వచ్చిన తోమాని బల్లెలతో పొడిచారు. ఇప్పుడు పేతురు గారు రాసిన ఈ పేతురు గారిని తల్లకిందులుగా సిలువేసి చంపేశారు. దేవుని కొరకు ఎన్నో హింసలు పొందారు. మరి వీళ్ళకేంటయ్యా అని అంటారా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అయ్యా అంతా నీకే తెలియననగా వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెలియజేసుకున్నారు. ఎందువలన భూలోకములో దేవుని కొరకు శ్రమపడి బాధపడి భూలోకములో వారి వస్త్రాలు అంత శుభ్రపరుచుకున్నారు గొర్రెపిల్ల రక్తముతో. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయన సేవిస్తున్నారు. సింహాసనాసనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను. చప్పలు కొట్టిన గట్టిగా ఒకసారి. దేవుని కొరకు శ్రమించబడితే, మొన్న మణిపూర్ రాష్ట్రంలో జరిగినటువంటి హింసలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంత భయంకరంగా శోధించబడుతున్నారో, శ్రమలు పొందుతున్నారో, ఎంత బహు భయంకరంగా. వారు దేవుని కోసం చనిపోవటానికైనా సిద్ధపడ్డారు. మరి నీ విశ్వాసం ఏంటి? మనం ఎంత కాడికి ఈ భూలోక సంబంధమైన దాన్ని చూసుకొని ఈ శ్రమల ద్వారా నాకు ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయని ఈ భూలోక సంబంధంగానే ఆలోచిస్తున్నావు తప్ప, ప్రియులారా, నీవు దేవుని కోసం నిలబడగలిగితే ఆమేన్ గట్టిగా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని కోసం నిలబడి కడవరకు ఆయనకు సాక్షిగా నీవు నిలవగలిగితే ఆయన సన్నిధిలో, ఆయన పరలోక రాజ్యములో మనము వారసులుగా యుగ యుగాలు ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి ఒక్క మాట చెప్పేసి ముగిచ్చేస్తాను ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ ఉత్తరం 4వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని చూద్దాం. మేము దృశ్యమైన వాటిని, అందరూ ఒకసారి చదవండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండే మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేస్తున్నవి. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఏమండి, శ్రమలు వచ్చినప్పుడు దృశ్యమైనవి చూడొద్దు, కనబడని దానిని మనం చూసుదుము గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ శ్రమల ద్వారా అంతకంతకు నిత్యమైన మహిమకు భారాన్ని దేవుడు నాకు ఇస్తున్నాడు. ఇప్పుడు 18వ వచనం చదవండి. ఏలయనగా దృశ్యమైనవి ఎందుకు చూడట్లేదంటే, దృశ్యమైనవి అంటే కనబడేవి నిత్యము కాదు, అనిత్యములు, కొంతకాలమే. అదృశ్యమైనవి, చప్పలు కొట్టండి గట్టిగా, ఈ భూలోకం దృశ్యంగా కనపడుతుంది, ఇది నిత్యము ఉండదు. ఏదో ఒక రోజున మొత్తం కూడా పోద్ది.
కనబడనిది ఏంటి చెప్పండి అమ్మ, ఏం కనపట్ల? రోజు చూసి వస్తున్నారా? ఇల్లు వచ్చే వాళ్ళు గట్టిగా అల్లలు చెప్పండి, ఉన్నారా? ఇప్పుడు బావం కొంతకాలానికి, నా మాట బాగానండి. ఈ లోకాన్నే చూస్తున్నావు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఏ దేవుణ్ణైతే ఎందుకు నమ్మావో, ఏ రాజ్యము కావాలని, యుగ యుగాలు దేవునితో ఉండాలని, ఏ దేవుని కోసం సమర్పణ చేసుకొని సమస్తం విడిచిపెట్టి దేవుణ్ణి నమ్ముకొని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు కొనసాగుతున్నావు, ఆయన దేన్ని ఇస్తాడట మనకి? పరలోక రాజ్యం. దాని కోసం మనం ఇంత ప్రయాసపడాలి. ఏమండి, ఒక ఆయన అన్నాడు, తిప్పలు పడకపోతే పప్పలు లేవంట. చెప్పండి అమ్మా, ఏమి లేవంట అండి? పప్పలు కావాలంటే ఏం కావాలి? తిప్పలు పడాలి. లేదు అంటే ఇక లేదంతే, పప్పలు ఉండవు. అది కావాలి అంటే ఈ లోకంలో దేవుని కోసం ఏదో ఒకరోజు శ్రమ పడాల్సిందే. క్రైస్తవుడునైనందుకు సిగ్గుపడకూడదు. నేను క్రీస్తు శ్రమలలో పాలి భాగస్తున్నై ఉన్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి పౌలు గారు అంటాడు, ఈ లోకంలో ఉండి దేవుని సేవ చేయాలని ఉంది, ఇప్పుడే దేవుని కొరకు ప్రాణార్పణముగా పోయబడి అక్కడికి వెళ్ళాలని ఉంది. రెండింటి మధ్యలో ఇరుకునబడి ఉన్నానని ఫిలిప్పీ పత్రికలో రాశాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. సో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకిచ్చే వర్తమానం ఏంటంటే, ఈ శ్రమలు ఎన్నదగినవి. అందరూ చెప్పండి, ఎన్నదగినవి. నమ్మిన వాళ్ళు చప్పలు కొట్టండి. ఈ శాశ్వతంగా ఉంటాయి అనుకున్నారా? ఉండవు. అందుకే ప్రభు అన్నాడు, దేహమును చంపేవారికి భయపడొద్దు కానీ ఆత్మను దేహాన్ని రెండింటిని కలిపి నరకంలో పడేయగలిగిన దేవునికి, ఆయనకు భయపడాలి. ఇదే పేతురు పత్రికలు అంటాడు, మునుపు ఎలాగున్నారు మీరు? టైంలో చెబుదామంటే ముగించండి, ముగించమంటున్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చాలేక ఎక్కువ వద్దు. ప్రభు చిత్తం అయితే మళ్ళీ దేవుడు మనల్ని కలుపుతాడు. ఆమెనన్నాను గట్టిగా, కలుపుతాడు, ఖచ్చితంగా కలుపుతాడు. నా మాట బాగానండి. ఒకప్పుడు మీరు అది శ్రమలు వచ్చినాయని చెప్పి లోకంలో కలుస్తారేమో. పూర్వలాగా వద్దు. దేవుని కోసం స్థిరంగా నిలబడండి. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా లోకం వైపు చూడమాకండి, పాపం వైపు చూడమాకండి. పాపం చేసి శ్రమ పొందినంత మాత్రం చేత మహిమ రాదు. మీరు దేవుని కోసం నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు ఆయన మనకు మహిమ ఘనత ఇచ్చేవాడుగా ఉన్నాడని పేతురు గారు ఎంత చక్కగా రాసి 103 వచనాలే చదవండి ఇంటికి వెళ్ళి. బ్రహ్మాండంగా ఉంటుంది పత్రిక. అన్నం ఉండదు, నీళ్లు కూడా తాగాలనిపించదు, అంత బాగుంటుంది. ఆకలి అనిపించదు, అంత బాగుంటుంది. పేతురు పత్రిక చదువుతుంటే నాకు చాలా విశ్వాసం కలిగింది ప్రియులారా. అందుకని ప్రభు పేరు చెప్తున్నా, ఈ లోకంలో మనకు వచ్చే శ్రమలు ఎన్నదగినవి కావు. కాబట్టి నిత్యమైనది పరలోకం గనుక ఆ పరలోక రాజ్యం కోసం ఈ లోకంలో నుండి మనం ఎన్ని శ్రమలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని నిందలు పడ్డా దేవుని కోసం భరిస్తూ ఉండాలి. ఒక్క మాట చెప్పేసి ముగిచ్చేస్తాను పాస్టర్ గారు, ఒక్క నిమిషమే ముగిచ్చేస్తాను. అధ్యక్షులు వారు రమ్మంటున్నారు. రైట్, హల్లెలూయా చెప్పండి గట్టిగా. యోబు గారు అంటాడు, నేను వెళ్ళే మార్గం ఆయనకే తెలుసు, శోధించబడిన మీదట నేను సువర్ణంగా, ఏంటంట, ఎంత శోధించబడితే అంత నేను సువర్ణంగా మారిపోతాను. యోబు గ్రంథం ఒక చరిత్రాత్మకమైన గ్రంథం. యోబు గ్రంథం చదువుతూ ఉంటే ప్రాణం తెప్పరిల్లిద్ది. యోబు గ్రంథం ప్రారంభంలో ఆశీర్వాదంతో మొదలయ్యి మధ్యలో కష్టాలతో కొనసాగుతూ లాస్ట్కి 2 దీవెనతో ముగించాడు యోబు గ్రంథం. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. అందుకని యోబు అన్నాడు, ఇది శాశ్వతం కాదు, నేను ఖచ్చితంగా నా ప్రభువును చూస్తాను, ఇప్పుడున్నట్టుగానే చూస్తాను ముఖాముఖిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన విశ్వాసం ఏమండి ఎలా ఉండాలట? స్థిరంగా ఉండాలి, బలంగా కూడా ఉండాలి,
అందుకనే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటండి, శ్రమలు అనుమతిస్తున్నాడు. ఈ శ్రమలు కొంతకాలమే ఉంటాయి. ఆ తదుపరి దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు చెప్పండి, అందరూ చెప్పండి, పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుసును గాక. మీ అందరికి వందనాలండి.